హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీకోసం కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. రీసెంట్ గా జరిగిన మహాకుంభ మేళాలో ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా 30 కోట్లు సంపాదించారని చెప్పి సీఎం యోగి గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సీఎం యోగి గారు చెప్పినట్టు ఈ 130 పడవలన్నిటి ఒక కుటుంబానికి సంబంధించినట్టయితే కాదు. దాదాపు పడవలు నడుపుకునే 100 కుటుంబాల కమ్యూనిటీకి సంబంధించినట్టు ఈ 130 పడవలు. వీరు కలిసి సంపాదించిన ఈ 30 కోట్లు. ఇక్కడ పడవలు నడుపుకునే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వీళ్ళు గతంలో 50,000 రూపాయల నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తే ఈ మహా కుంభమేళ సమయంలో 5 లక్షల నుంచి దాదాపు 8 లక్షల వరకు సంపాదిస్తున్నారంట. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన ఈ మహా కుంభమేళాలో భక్తులు అత్యధికంగా రావడము, వీరికి అత్యధికంగా విరాళాలు కూడా సమర్పించడం వల్ల వీరైతే ఇంత ఆదాయం పొందినమని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, విదేశాంగ మంత్రి జయశంకర్ గారు లండన్ పర్యటనలో ఉన్నప్పుడు భారీ భద్రతా లోపం అనేది తలెత్తింది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే కొంతమంది ఖలిస్తానీ సానుభూతి పరులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కారుకు అడ్డంగా వస్తూ గొడవలు చేశారు. అంతేకాకుండా అందులో ఒక వ్యక్తి ఆయన కారుకు అడ్డంగా వస్తూ ఆయన మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశాడు. అంతేకాకుండా మన భారతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మిగతా వారిని అక్కడి నుంచి చెదరగొట్టేశారు. ఏదేమైనప్పటికీ ఒక భారతీయుడైన విదేశాంగ మంత్రి జయశంకర్ గారిపై ఇలా దాడి జరగడం అనేది చాలా దారుణమైన విషయం. మీరు ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇక్కడ పైన చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్, ఎన్నో ఏళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నా విజయ్ వర్మ తమ డేటింగ్ కు బ్రేకప్ చెప్పినట్లు పింక్ విల్లా కథనం తెలియజేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరూ విడిపోయి స్నేహితులుగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు వీరు సోషల్ మీడియాలో తెలియజేయడం అయితే జరిగింది. అయితే తమన్నా విజయ్ శర్మ విడిపోయారంటూ జరుగుతున్న ప్రచారానికి వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలే కారణం అనేది తెలుస్తుంది. ఇక్కడ తమన్నా గారు త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని చెప్పి విజయ్ గారితో అయితే మాట్లాడడం జరిగింది. కానీ విజయ్ గారి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారైతే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం కారణంగా వీరిద్దరి మధ్య తరచూ విభేదాలు రావడం అనేది టాక్. ఈ కారణాలతోనే వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. నెక్స్ట్ టాపిక్, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి పోసాని కృష్ణమురళి గారు అండ్ ఆర్జీవి గారు. వీరిద్దరికి అయితే హైకోర్టులో ఊరట అనేది లభించింది. మనం అయితే వివరాలకు వెళ్ళినట్లయితే పోసాని కృష్ణమురళి గారి కేసులో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైనటువంటి కేసులలో ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి పోలీసులను అయితే హైకోర్టు ఆదేశించింది. వీరికి తదుపరి వచ్చే విచారణ సోమవారానికైతే వాయిదా వేసింది. దీంతో ఆయా కేసులలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే లేకుండా పోయింది. తర్వాత డైరెక్టర్ ఆర్జీవి గారి కూడా హైకోర్టులో ఊరట అనేది లభించింది. సిఐడి నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన కర్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై 2024లో కేసు నమోదు చేయడం ఏంటని న్యాయమూర్తి గారు అయితే ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఫైర్ నమోదు చేశారని చెప్పి దీన్ని కొట్టేయాలని చెప్పి ఆయన అయితే హైకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.